the class. Prayer చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక మనము లాస్ట్ వీక్ రాహుకేతుల గురించి తెలుసుకున్నాము. రాహువు ఏమేం ఫలితాలు ఇస్తాడు, ఎప్పుడు ఎలా ఇస్తాడు అనేటువంటివి. అంటే రాహు కేతువులు తాము ప్రాతినిధ్యము వహించేటువంటి రెండు గ్రహాలు. అంటే ఏమి, ఒకటి సైన్ లార్డ్ గా, ఒకటి స్టార్ లార్డ్ గా ప్రాతినిధ్యం వహిస్తాయి. రాహు రిప్రజెంట్స్ బోత్ యాజ్ సైన్ లార్డ్ అండ్ స్టార్ లార్డ్. వాటి రెండు ఫలితాలు ఇస్తారు అని మనం తెలుసుకున్నాము. తర్వాత రాహు కేతువులు స్టార్ లార్డ్ గాను, సబ్ లార్డ్ గాను, సబ్ లార్డ్ గాను వచ్చినప్పుడు ఎలా ఫలితాలు ఇస్తారు అనేది అది తెలుసుకున్నాం. అలాగే ఈ రాహు కేతువులు మూడవ పాయింట్, రాహు కేతువులు వచ్చేసి ఈ స్టార్ లెవెల్లో అంటే ఏమేం ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని కూడా మనము చర్చించుకున్నాం. అంటే ఏమిటి, స్టార్ లెవెల్లో రాహు కేతువులు ఏమేం ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని కూడా గత క్లాస్లోనే మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కటి మిగిలిపోయింది రాహుకేతువుల గురించి. ఏమిటి అంటే వెన్ దే బికమ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ఎ కస్ప్ యొక్క సబ్ లార్డ్ గా వచ్చినప్పుడు ఏం ఫలితాలు ఇస్తాయి అనేది మనము తెలుసుకోవాలి. అంటే ఇదే ఎగ్జాంపుల్ చార్ట్ లో, మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చార్ట్ లో ఇక్కడ కేతు వచ్చేసి ఒకటవ కస్ప్ ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ కేతు, అగైన్ 12th కస్ప్ సబ్ లార్డ్ గా ఉన్నాడు. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ గాను 12th కస్ప్ సబ్ లార్డ్ గాను కేతువు వ్యవహరిస్తున్నాడు. కేతు ఇన్ దిస్ ఎగ్జాంపుల్ చార్ట్, కేతు బికమ్స్ ది ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ యాజ్ వెల్ యాజ్ 12th కస్ప్ సబ్ లార్డ్. చార్ట్ లో మీరు కేతు అనేటువంటి గ్రహము ఒకటవ భావ కస్పకు సబ్ లార్డ్ గాను, 12వ భావానికి కూడా సబ్ లార్డ్ గా వ్యవహరిస్తున్నాడు. అటువంటి పక్షంలో ఏం ఫలితాలు ఇస్తాడు? అదే రకంగా ఒకవేళ ఆ కేతు దశ లేదా రాహు దశ నడుస్తూ ఉందనుకోండి, అప్పుడు ఏం ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది కూడా మనము తెలుసుకోవాలి ఈరోజు. అప్పుడు మనం ఏం చేయాలి, మీరు ఆ సిగ్నిఫికేటర్స్ టేబుల్లో ఇంతకుముందు మీరు తయారు చేసుకున్నారు కదా, రాహు ఆ సిగ్నిఫికేటర్స్ టేబుల్లో రాహు వచ్చేసి సైన్ లార్డ్ గా డాష్ ఉంటుంది. రాహు స్టార్ లార్డ్ లో 412 ఉంటాడు, సబ్ లార్డ్ లో 111, సబ్ లార్డ్ లో డాష్, తర్వాత ఇక్కడ ఆక్యుపెంట్ లో 10, తర్వాత సన్, రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రాసుకున్నారు. అలాగే రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ యొక్క సబ్ లో ఉన్నాడు. వీనస్ ఏం చెప్తున్నాడు, 2 4 7 9 12. అలాగే రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. అప్పుడు 1 2 3 4 7 8 9 10 11 12 అవి రాసుకున్నారు కదా. ఈ ఫలితాలన్నీ ఇంతకుముందు గత చార్ట్ లో రాసుకున్నారు మీరు. కేతు అలాగే రాసుకున్నారు. కేతు వచ్చేసి సబ్ లార్డ్ గా 2 6 10 లో ఉన్నాడు, సబ్ లార్డ్ గా 8 లో ఉన్నాడు, సబ్ లార్డ్ గా 1 and 12 లో ఉన్నాడు, ఆక్యుపెంట్ 4 లో ఉన్నాడు. అదే కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎట్లా వచ్చాయి గత వారంలోనే మనము చర్చించుకున్నాం. తర్వాత ఆ కేతు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ 2 4 7 9 12. అలాగే ఎవరు సబ్ లో ఉన్నాడు, మార్స్ యొక్క సబ్ లో ఉన్నాడు 1 2 5 6 8. ఇది మీరు రాసుకున్నది ఉందా మీ దగ్గర పట్టిక? హలో, అదే ఇప్పుడు మనము ఈ కేతు అనేటువంటి ప్లానెట్ ఫస్ట్ కస్పుకు తర్వాత 12th కస్పుకు సబ్ లార్డ్ గా వచ్చింది. అలా వచ్చినప్పుడు మనము ఏమేం ఫలితాలు ఇస్తాయి అనే దాన్ని మనము చూడాలి.
అంటే ఏం చేయాలి ఇప్పుడు మీరు? అది మనం ఎట్లా చేయాలి? దాన్ని ఓపెన్ చేసేది అప్పుడు రాసేది ఓపెన్ చేస్తాం చూడండి. రాసేది ఇది ఈ స్క్రీన్ క్లోజ్ చేయాలా? అది మనం రాసేది వస్తుంది. ఇదే మనం రాసేదాన్ని విండోలో షేర్ ఇది వస్తుంది. మనం రాసేది రాసేది మనం దీంట్లో రాసుకుంటే వస్తుందా? కనపడుతుందా? ఇది కనబడుతుంది సార్. అదే మీకు కనపడాలి అంతే. కనపడుతుంది. Ketu is the subsubcloud of first, first and 12th CUSP. అటువంటిప్పుడు ఏమి ఇస్తాడు అంటే ఇప్పుడు కేతు యాజ్ కేతు ముందు రాసుకోవాలా. కేతు ఏమిస్తాడు అవి రాసుకోవాలి. ఇప్పుడు కేతు చూడండి, మీకు ఎవరి స్టార్ లో ఉన్నాడు? కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఆరో మార్క్. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. SAT. సాటర్న్ ఏమి ఫలితాలు ఇస్తాడు? 1 to 12 ఇస్తాడు. 1 to 12. వాడు ఎవరి సభలో ఉన్నాడు? కేతు వీనస్ సభలో ఉన్నాడు. వీనస్ సభలో వీనస్ ఏమిస్తాడు? 2, 4, 7, 9, 12. తర్వాత ఎవరి సబ్సబ్లో ఉన్నాడు? మార్స్ సబ్సబ్లో ఉన్నాడు. MARS మార్స్ సబ్సబ్లో ఉన్నాడు. మార్స్ ఏమి 1, 2, 5, 6, 8 ఇట్లా రాసుకున్నాం. తర్వాత దాని కింద నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కేతు రిప్రజెంట్స్ సైన్ లార్డ్ జూపిటర్. కేతు రిప్రజెంట్స్ సైన్ లార్డ్ జూపిటర్. JUPITER జూపిటర్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. వీనస్ స్టార్ లో ఉన్నాడు. వీనస్ ఏం చెప్తున్నాడు? 1, 2, 4, 5, 6, 7. 1, 2, 4,
5, 6, 7 వీనస్. Jupiter is in the star of 1, 2, 4, 5, 6, 7, 9, 11, 12. 9, 11, 12 రాసుకున్నారు కదా. తర్వాత సాటర్న్ యొక్క సబ్లో ఉన్నాడు. సాటర్న్ 3, 4, 5, 6, 9, 10. 3, 4, 5, 6, 9, 10. తర్వాత మళ్ళా సాటర్న్ యొక్క సబ్లో ఉన్నాడు సేమ్ ఇంకా 3, 4, 5, 6, 9, 10. నెక్స్ట్ స్టెప్ కేతు తర్వాత కేతు యొక్క సైన్ లార్డ్ జూపిటర్ రాసుకున్నాం. కేతు ఎవరి స్టార్ లో ఉన్నాడు? సాటర్న్ యొక్క స్టార్ లో ఉన్నాడు. నౌ థర్డ్ స్టెప్ సాటర్న్ రాసుకోవాలా. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? సాటర్న్ వీనస్ 2, 4, 7, 9, 12. 2, 4, 7, 9, 12. తర్వాత సాటర్న్ కదా. రాహు సబ్ లో ఉన్నాడు. RAHU రాహు వచ్చేసి 1, 2, 3, 4. 1, 2, 3, 4, 7, 8, 9, 10, 11, 12. అంతేనా? రైట్. తర్వాత వాడు మెర్క్యూరీ యొక్క సబ్సబ్లో ఉన్నాడు. MERC మెర్క్యూరీ యొక్క సబ్సబ్లో ఉన్నాడు. మెర్క్యూరీ 2, 3, 8, 9 2, 3, 8, 9, 11 కదా. అది ఇలా రాసుకున్నారు కదా సార్. హలో Ketu is the sub-lord of first cusp and 12th cusp in this chart. అతను ఎలా రాసుకోవాలి? మీరు ఏం ఫలితాలు ఇస్తా అంటే నంబర్ 1 ఇది కేతు స్టార్ ఎవరి స్టార్ లో? కేతు ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ 1 to 12 ఇస్తున్నాడు. అవి వీనస్ స్టార్ లో ఉన్నాడు. 2, 4, 7, 9, 12. మార్స్ యొక్క సబ్ లో ఉన్నాడు. 1, 2, 5, 6, 8. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమి? జూపిటర్ యొక్క సైన్ లో ఉన్నాడు. కేతు ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ జూపిటర్ ఏం ఫలితాలు ఇస్తాడు? జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ యొక్క ఫలితాలు. సాటర్న్ సబ్లో ఉన్నాడు కాబట్టి సాటర్న్ ఫలితాలు. సాటర్న్ సబ్లో ఉన్నాడు కాబట్టి సాటర్న్ సబ్ యొక్క ఫలితాలు రాసుకున్నారు. ఇక థర్డ్ స్టెప్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ కాబట్టి సాటర్న్ యొక్క ఫలితాలు రాసుకోవాలి. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ రాహు అండ్ మెర్క్యూరీ సబ్ లో ఉన్నాడు. అది రాసుకోవాలి. ఇట్లా ఫలితాలన్నీ రాసుకున్న తర్వాత ఈ మొట్టమొదటి ఈ స్టార్ లార్డ్ ఫలితాలు ఉన్నాయే ఈ కింద ఇక్కడ POTAL టోటల్ అని మీరు అవన్నీ సమ్మరైజ్ చేయండి. టోటల్ ఏమి? ఇవి ఈ కేతు ఫస్ట్ స్టెప్ లో సాటర్న్ వి 1 to 12, వీనస్ వి 1, 2, 4, 7, 8, 12. తర్వాత సాటర్న్ వీనస్ వి అవి అంటే స్టార్ లార్డ్ ఫలితాలు. 1 కేతు ఇచ్చేటివి స్టార్ లార్డ్ సాటర్న్ వి, జూపిటర్ స్టార్ లార్డ్ ఇచ్చేటివి వీనస్ వి, సాటర్న్ స్టార్ లార్డ్ ఇచ్చేటివి వీనస్ వి రాస్తే 1 to 12 వస్తాయి. అంతే కదండి. హలో అది మీరు అట్లా 1 to 12 వచ్చినాయి అంటే ఆల్ 12 హౌసెస్. ఇది స్టార్ లెవెల్లో. ఇది స్టార్ లెవెల్లో వచ్చినాయి. తర్వాత సబ్ లెవెల్లో చూడండి ఏమొస్తాయి. సబ్ లెవెల్లో 2, 4, 7, 9, 12. ఇక్కడ 3, 4 ఇవి కూడా 12 వస్తాయి. ఎందుకు? ఇక్కడ రాహు వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అన్ని వస్తాయి. ఇక్కడ కూడా 12 ఆల్ 12 హౌసెస్. తర్వాత ఇక్కడ లాస్ట్ లో ఇవి చెప్పు
1 2 3 into ఈ 3. లాస్ట్ కాలం చూడండి, మార్స్. కేతు ఇది ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. 1 2 5 6 8 ఇవి కేతు, మార్స్ 1 2 5 6 8. తర్వాత జూపిటర్ లాస్ట్ కాలం, సాటర్న్ 3 4 6 8, మెర్క్యూరీ, సాటర్న్ ఇవి లాస్ట్వి. అంటే సబ్ లార్డ్వి కూడాల. మొదటేమో స్టార్ లార్డ్ అన్ని కూడి ఇక్కడ వేసినాం, 1 to 12 వచ్చినాయి. తర్వాత 3 సబ్ లార్డ్లను తీసుకొని వచ్చి ఇక్కడ కలిపినాం, 12 వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు 3 సబ్ లార్డ్ రాయాలా. అవి ఏమొస్తాయి? 1 2 3 4 1 2 3 4 4 5 6 8 5 6 8 9 9 10 10 11. 11. అంతేనా? ఇవి వచ్చినాయి. హలో, 1 to 12 టోటల్ చేస్తే ఇవి వచ్చినాయి. ఏవి? ఇవి స్టార్ లెవెల్లో. సబ్ లెవెల్లో 12, ఆల్ 12 హౌసెస్ వచ్చినాయి. ఇక్కడ దీంట్లో మాత్రము దాదాపు 1 2 తప్పించినాయి. 2 7 7 12 లేవు. అంటే ఏమి? ఆల్మోస్ట్ ఆల్ 12 హౌసెస్ వస్తాయన్నమాట. అట్లా వచ్చినప్పుడు మనము ఏం చెప్పాలా, ఏం ఫలితాలు ఇస్తాయని మనం నిర్ణయం చేయాలా అంటే ఇప్పుడు దానికి అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఏ ప్లానెటే కానీ తన యొక్క పొజిషనల్ స్టేటస్ లో ఉన్నటువంటివి, తర్వాత స్టెల్లార్ స్టేటస్ లో ఉన్నటువంటి ఫలితాలను తన దశాకాలంలో ఇస్తాయి అని మనం చెప్పుకున్నాం గతంలో. సార్ అక్కడ 12 వేయలేదండి సార్, టోటల్ 12 హౌసెస్. అమ్మా 12 వేయలేదు. ఏది? ఇక్కడ మాత్రం 12, ఇక్కడ కూడా 12 వచ్చింది అని అడుగుతుంది. ఇక్కడ మాత్రం 12. ఇక్కడ 12 రావండి. లాస్ట్ లో మీ 5 అన్ని సబ్ లార్డ్లు అన్ని చెక్ చేసుకోండి. 1 2 3 4 సబ్సబ్లలో రావులేండి. 12 లేదు అసలు. లేదండి, సబ్సబ్లాడ్ 12 లేదు. కొన్ని పోయింటాయి. అదేదో 12 లేదు, 12 లేదు. ఎక్సెప్ట్ లేదండి. వాయిస్ బ్రేక్ ఉంది సార్, వాయిస్ వినపడటం లేదు, బ్రేక్ అవుతున్నది. ఇప్పుడు వినపడుతుందా? అంటే ఏమిటి? ఇప్పుడు అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1 to 12 హౌసెస్ ఇన్వాల్వ్ స్టార్ లెవెల్లో వచ్చేసినాయి. వచ్చినప్పుడు ఆ కేతు అనేటువంటి గ్రహము తన దశాకాలములో తన పీరియడ్ లో ఆ గ్రహం ఏమిస్తాయి అంటే 1 నుంచి 12 హౌసెస్ యొక్క ఫలితాలు ఇస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి అనుకోండి. దీంట్లో మనం గ్రూపింగ్ చేసుకోవాలి. ఏమేమి హౌసెస్ గ్రూపింగ్ అంటే ఏమేమి హౌసెస్ కలిపితే గ్రూప్ అంటే ఇప్పుడేమి ఫర్ మ్యారేజ్ గ్రూపింగ్, గ్రూపింగ్. గ్రూపింగ్ ఏమిటి? ఫర్ మ్యారేజ్కి ఏమి? మ్యారేజ్ ఫర్ ARRIAGE మ్యారేజ్. మ్యారేజ్ వచ్చేసి మ్యారేజ్కి 5 7 11 సార్. 7 మెయిన్ హౌస్, 7 5 5 7 వచ్చేసి సపోర్ట్. 11 కూడా వస్తుంది సార్. 11 సారీ 5 and 11. ఇక్కడ మ్యారేజ్కి వచ్చేసి 7 మెయిన్ హౌస్, 7 మెయిన్ హౌస్ ముందు రాసుకోండి. 5 and 11 సపోర్టింగ్ హౌసెస్. 7 మీకు కావాలంటే రాసుకోండి. మెయిన్ 5 11 సపోర్టింగ్. ఇది మెయిన్ అన్న అనొచ్చు, ప్రైమరీ కస్ప్ అనొచ్చు, లేదా ప్రధానమైనది ఏ రకంగా చెప్పుకోండి. మీనింగ్ అదే. 7th అనేది మ్యారేజ్కి, 7th అనేది ఏ ఈవెంట్కైనా ఒకటి మెయిన్ కస్ప్ ఉంటుంది. తక్కినవి 2 కానీ 3 కానీ సపోర్టింగ్ కస్ప్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏమి? నెక్స్ట్ చైల్డ్ బర్త్ అనుకోండి. చైల్డ్ బర్త్ కింద మ్యారేజ్ కింద రాసుకోవాలి చైల్డ్ బర్త్. ఏంది ఇది ఇట్లా వస్తుంది? కర్సర్ ఏం సరిగా మాట్లాడినాంలే మనకు. అయ్యయ్యో, ఇక్కడ చైల్డ్ బర్త్ CHILDBIRTH. చైల్డ్ బర్త్కి వచ్చేసి మెయిన్ హౌస్ ఏమైతుంది? 5th.
తర్వాత 2, 11 ఇవి సపోర్టింగ్ హౌసెస్. అలాగే ఇంకొక ఈవెంట్, ఇప్పుడు ఏదైనా చెప్పండి మీరు, ఇంకా ఈవెంట్ ఏదైనా, ఎనీ ఈవెంట్. హౌస్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు సార్ యాక్సిడెంట్ చెప్పండి సార్. ఎడ్యుకేషన్ తీసుకోండి. ప్రాపర్టీ పర్చేస్ సార్. ఇది అయిపోయింది. ఎడ్యుకేషన్ వచ్చేసి 4, 9 and 11. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే, ఇదే హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే 9 మెయిన్ కస్ప్ అవుతుంది, 4, 11 అవి సపోర్టింగ్ అవుతుంది. అలాగే సార్ పర్చేజ్ అంటే కదా, ఏదో PURCHASE, పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ, ఎనీ ప్రాపర్టీ ఆర్ హౌస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. 4th మెయిన్. సార్. తర్వాత దానికి సపోర్టింగ్ కస్ట్ ఏమిటి, 11 and 12. ఎందుకు? 4th మెయిన్ హౌస్ పర్చేజ్ ప్రాపర్టీని ఇండికేట్ చేస్తుంది 4th. 11th అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. తర్వాత 12th అనేది వ్యయము, ఖర్చు, డబ్బులు ఉన్నది. మన డబ్బులు వాళ్ళకి ఇస్తే కదా ఆ ఇల్లు మన స్వాధీనమయ్యేది, వాని ఆస్తి మనకు వచ్చేది. అది అనమాట 4, 11, 12. అలాగే సేల్ ఆఫ్ ప్రాపర్టీ, సేల్ ఆఫ్ ప్రాపర్టీ 4th హౌస్ మెయిన్, 4th పెట్టుకొని 3, 5, 10, 12 ఇవి. కొందరు 3, 5, 10 చెప్తారు, కానీ 12 కూడా ఉండాలి. తర్వాత నెక్స్ట్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ. తర్వాత మామూలుగా మనం ఈ కోర్టులలో విన్నింగ్ ప్రమోషన్ సార్, విన్నింగ్ ఇన్ కోర్ట్ కేసెస్, విన్నింగ్ ఇన్ కోర్ట్ కేసెస్ 6th ప్రధానమైనటువంటిది. తర్వాత 11. ఇంకా మామూలుగా గేమ్స్ లో ఇదైతే 6 మెయిన్ అవుతుంది, 1 and 11 సపోర్టింగ్. అట్లా ఈ రకంగా మనము గ్రూపింగ్ హౌసెస్ ఇవన్నీ మీకు ఇట్లా రాకపోతే దండిగా అవుతాయి. మీకు ఒక పుస్తకంలో ఉన్నాయి, అది ఏది, కీ టు లెర్న్ అనేటువంటి పుస్తకంలో బాగా ప్రతి భావానికి ఇచ్చినాడు గ్రూపింగ్ హౌసెస్ అని. ఇది మీకు ఉదాహరణకు చెప్పిన ఇట్లా అని, ఇట్లా తీసుకోవాలని. ఇది గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అంటే ఎలా గ్రూప్ చేయాలా. ఇప్పుడు అన్ని 12 హౌసెస్ వచ్చినాయి, లేకపోతే 8 వచ్చింటాయి, 4 వచ్చింటాయి. దాంట్లో మనకి ఏవైతే ఉన్నాయో ఉన్న దాంట్లో చెప్పుకోవాలా. ఇప్పుడు దీంట్లోనే ఇంకోటి, మీరు ఫారెన్ పోవాలనుకో, ఫారెన్ గోయింగ్ అబ్రాడ్, ABROAD అబ్రాడ్కి ఏమంటాము, 12th మెయిన్ హౌస్ అయ్యి సపోర్టింగ్ 3 and 9 అట్లా ఎన్ని హౌసెస్ కన్నా చూపించింది అది మనకు సంబంధం లే. అది ఏం చూపిస్తా ఉంది, దాంట్లో ఉన్న దాంట్లో మనము సెలెక్ట్ చేసుకోవాలా. అట్లా ఇది కస్పల్ సబ్లాడు ఆ రకంగా చూపిస్తుంది. ఇది 12th హౌస్ విదేశీ ప్రయాణం. ఇవన్నీ మీకు దీంట్లో దొరుకుతాయి సార్, మీరేం కంగారు పలసంలో. అన్ని కీ టు లెర్న్ అనే పుస్తకంలో లాస్ట్ లో ఇచ్చింటాడు. ఫస్ట్ భావము ఏమేమి, మొదటి కస్పు ఏమేమి చెప్తా ఉంది, తర్వాత సెకండ్ కస్పు అట్లా టేబుల్ ఫామ్ లో ఇచ్చినాడు బాగా. ఇట్లా ఎడ్యుకేషన్ 4, 11, 4 మెయిన్ హౌస్, 9 and 11 సపోర్టింగ్, అట్లా హయ్యర్ ఎడ్యుకేషన్, అట్లా అన్ని ఇచ్చినాడు. ప్రతి దాంట్లో ఉంటాయి, మీరు కీ టు లెర్న్ అనే పుస్తకంలో ఉన్నాయి. అవి మీరు తర్వాత ఇచ్చారు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనము టైప్ చేయాల్సి వస్తుంది, ఇంకా మళ్ళా అది ఒక శ్రమ. చూడండి, టైప్ చేయండి గురుగారు. పంపించమంటే పంపిస్తాను, ఓపికగా చూసి. బుక్ పేరు గ్రూప్ లో పెట్టండి గురుగారు. గ్రూప్ లో పెట్టమంటున్నారు ఆయన. పెడదాంలే కొంచెం టైం ఇవ్వండి నాకు. రేపు మనం చూస్తాను నేను ఓపిక, ఎందుకంటే చాలా టేబుల్స్ ఉన్నాయి కదా. పోనీ లేకుంటే ఒక పని చేస్తే దాన్ని జిరాక్స్ చేసి పెట్టిందా, అలా పెట్టేసేయండి, పెట్టండి. బాగుంటుంది.
అదే బుక్ ను జిరాక్స్ చేసి పెడుతున్నా చేపించు. పెట్టేసేయండి సరిపోతుంది. పెట్టండి సార్, పెట్టండి సార్. ఓ రాసుకుంటాం సార్. మీరు రాసుకుంటారు కదా. జిరాక్స్ చేసి పెట్టండి సార్. లేదు కీటూళ్ళు అనే పుస్తకంలో దొరుకుతాయి. ఎందుకంటే మీరు పర్చేజ్ చేయాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందేది, తప్పదు. ఇలా ఇవి గ్రూపింగ్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఎట్లా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇదే వస్తాయి వస్తున్నాయి, అదే పేజీలు వస్తాయి అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇన్వాల్వ్మెంట్, వాట్ ఈజ్ మెంట్ బై ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్? ఇప్పుడు ఏ అనేటువంటి ప్లానెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ప్లానెట్ ఎక్కడది పి అనేటువంటి స్టార్ లో ఉంది, తర్వాత సి అనేటువంటి సబ్ లో ఉంది, తర్వాత డి అనేటువంటి సబ్ లో ఉంది అనుకోండి. ఇది దిస్ ఈజ్ ఈ బి అనేది స్టార్ లార్డ్, ఈ సి అనేది సబ్ లార్డ్, ఈ డి అనేది సబ్ లార్డ్, ఎస్ఎస్ఎల్ అంటే సబ్ లార్డ్. ఇక్కడ మీరు దీన్నే మనం ఏం చేస్తామంటే ఈ స్టార్ లార్డ్ను కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్ అంటాం. ఇన్వాల్వ్మెంట్ ఇది కమిట్మెంట్. తర్వాత ఇది ఫైనల్ కన్ఫర్మేషన్. తప్పనిది. అయ్యో ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే ఏం లేదండి, ఏ అనేటువంటి ప్లానెట్ బి యొక్క స్టార్లు, సి యొక్క సబ్ లో, డి అంటే మనం దీన్ని బిని స్టార్ లార్డ్ అని చెప్పుకున్నాం, సిని సబ్ లార్డ్ అన్నాం, డిని సబ్ లార్డ్ అని ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పటి నుంచి ఇంకా మనం ఏం చేయాలా, ఇది ఇన్వాల్వ్మెంట్ అంటాం ఈ స్టార్ లార్డ్ను, సబ్ లార్డ్ను కమిట్మెంట్ అంటాం, సబ్ లార్డ్ను ఫైనల్ కన్ఫర్మేషన్ అని చెప్తారు. తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ప్లానెట్ ఇది ఏదో ఒక స్టార్ లో, బి స్టార్ లో ఉంది అనుకోండి, బి అనేటువంటి స్టార్ లో ఉంది, సి అనేటువంటి దాంట్లో బి. ఇక్కడ ఈ ఏ అనే ఈ బి అనేటువంటి ఏ అనేటువంటి ప్లానెట్ బి యొక్క స్టార్ లో ఉంది. ఈ బి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ 7 ఇండికేట్ చేసింది. ఇక్కడ సబ్ లార్డ్ ఏమి చెప్తాడు, ఇది ఈ 7 అనేది మ్యారేజ్ ఇండికేషన్. 7 ఇండికేట్స్ మ్యారేజ్, ప్రైమరీ ఎక్క. తర్వాత ఇక్కడ సి అనేటువంటిది 5 కానీ 11 కానీ 7 కానీ ఉండాలి, ఉంటే మ్యారేజ్ సవ్యంగా జరిగిపోతుంది. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5 or 7 or 11 ఉంటే బాగుంటుంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వాళ్ళది. అట్లా లేకుండా ఇక్కడ ఈ 7 అనేటువంటిది ఇక్కడ సి అంటే కమిట్మెంట్ లెవెల్లోకినా వేరే రకంగా. ఇప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంది. అన్నిటికంటే ముందు మీరేం చేయాలంటే ఇది కనుక్కోవాలి. ఏది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే నంబర్ 1 ఎక్కువ తగ్గిద్దామా. నంబర్ 1 వచ్చేసి పొజిషన్స్ 1, 3, 5, 9, 11 or
ఇన్వాల్వ్డ్ హౌసెస్. ఇది పొజిషన్స్ 1, 3, 5, 9, 11 అనేటువంటివి ఫేవరబుల్ హౌసెస్. ఎక్కడి నుంచి ఫేవరబుల్ హౌసెస్? ఇన్వాల్వ్డ్ హౌస్ నుంచి. అంటే ఇక్కడ ఈ ఇన్వాల్వ్డ్ హౌస్ 7 అనేది ఇన్వాల్వ్మెంట్ కదా, ఇది ఈ 7 అనేది ఇన్వాల్వ్డ్. ఆ ఇన్వాల్వ్డ్ హౌస్ నుంచి 1, 3, 5, 7, 9, 1, 3, 5, 9, 11 అనేటివి ఫేవరబుల్ హౌసెస్ అవుతాయి. దీన్నే కొందరు ఏమంటారు, పాజిటివ్ హౌసెస్ అని కూడా అంటారు. ఫేవరబుల్ హౌసెస్ ఆర్ పాజిటివ్ హౌసెస్. అలాగే పొజిషన్స్ 4, 7, 8, 12 are unfavorable. Spelling book on this. సార్ ఇది ఫస్ట్ రోజు చెప్పిన చార్ట్ మీరు, ఏమండి ఫస్ట్ రోజు చెప్పిన చార్ట్ కదా సార్ ఇది. ఇది సూత్రం అమ్మా. ఇది సూత్రం కరెక్టే, మీరు చార్ట్ ఫస్ట్ రోజు అని మీరు చెప్పలేదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్ట్ అని మీరు చెప్తున్నారు. ఇది జనరల్ ఎక్స్ప్లెనేషన్ అండి, ఏ చార్ట్ గురించి కాదు, ఇది జనరల్ ఎక్స్ప్లెనేషన్. జనరల్ ఎక్స్ప్లెనేషన్ కానీ Madam, you forget about the chart. చార్ట్ చూసుకుంటుంటే You please listen this involvement, commitment, final confirmation అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాము. మీరు చార్ట్ గురించి మర్చిపోండి. నేను ఏం చెప్తున్నా అది చూడండి, మీరు ఫాలో కండి. ఇప్పుడు ఇవి పొజిషన్స్ 2, 6, 10 ఆర్ న్యూట్రల్ హౌసెస్. న్యూట్రల్ NEUTRAL HOUS houses from the IN into involved houses. ఇది సూత్రం అండి. అంటే ఏమి, పొజిషన్స్ ఫ్రమ్ 1, 3, 5, 7, 9 ఇవన్నీ ఫేవరబుల్ హౌసెస్. అలాగే పొజిషన్స్ 4, 7, 8, 12 అనేటివి అన్ఫేవరబుల్ హౌసెస్. ఎక్కడి నుంచి? ఈ ఇన్వాల్వ్డ్ హౌస్. దీంట్లో మనం ఏమన్నాం, ఏ అనేటువంటి ప్లానెట్ బి అనేటువంటి స్టార్ లో ఉంది. ఆ బి అనేటువంటిది 7 ఇండికేట్ చేస్తుంది, 7 సిగ్నిఫై చేస్తుంది అనుకోండి. 7 అనేది మ్యారేజ్ విషయం మనం మాట్లాడుతున్నాము. మాట్లాడినప్పుడు ఇక్కడ ఎప్పుడు ఈ సి అనేటువంటి వాడిన పొరపాటున ఇక్కడ 6 ఇచ్చినాడు అనుకోండి. సి అనేటువంటి వాడు 6 ఇస్తే కాదు అని 6 ఎందుకు 7 కు నెగేషన్ అవుతుంది. 6 7 కు నెగేషన్ అంటే ఏమి, ఇక్కడ పొజిషన్ మ్యారేజ్ కాదు, 12 7 కు 12th హౌసే కదా అయ్యేది, అది నెగేషనే కదా సార్. ఎస్ సార్ కరెక్ట్. సార్ 7 నుంచి లెక్క పెట్టండి. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 12వ హౌస్ అవుతుంది కదా. పొజిషన్స్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇక్కడ న్యూట్రల్ దాంట్లో 6 అని చూపెట్టినారు కదా సార్. 6 2, 6, 10 న్యూట్రల్ అన్నారు. కావచ్చు, కానీ ఇక్కడ మ్యారేజ్ విషయంలో 7 వచ్చినప్పుడు దానికి వ్యయభావం అవుతుంది కదా. ప్రతి దానికి ఏదైనా కానీ వ్యయభావము అవుతుంది. వ్యయభావం అయినప్పుడు అన్ఫేవరబుల్ కావాలి కదా సార్. అది వ్యయభావము అన్ఫేవర్ కావాలి కదా ఇక్కడ అని డౌట్. ఆ సూత్రం అట్లా ఇచ్చినారు వాళ్ళు పెద్దలు, మనం ఏం చేయలేం దానికి. 1, 3, 5 ఇప్పుడు చూడండి, మీకు ఏమైనా మిస్ అయిందనడానికి లేదు. 1, 3, 5, 9, 11 ఇక్కడ 5 వచ్చినాయి కదా. 6, 7, 8, 9, 10, 11, 12 సరిపోయినాయి. ఏం చాలా ఇక్కడ థర్డ్ రూల్ లో 2, 6, 10 లో 6 అంటే 7 నుంచి 6 లెక్క వేయాలండి, అంతేగాని అక్కడ 6 నెంబర్ కాదు. 7 నుంచి 6 లెక్క వేయాలి. కరెక్ట్ అండి. కాబట్టి అక్కడ 6 ఇక్కడ 6 నెంబర్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఒకటిసారి ఏ భావానికైనా 12th హౌస్ అనేది నెగేషన్, 5 కు నెగేషన్ 4, 5 అనేది చైల్డ్ బర్త్ అయితే 4 నెగేషన్, 6 అనేది సర్వీస్ అయితే దానికి నెగేషన్ 5.
హయ్యర్ ఎడ్యుకేషన్ 9 అయితే దానికి నెగేషన్ 8. దాని ముందు హౌస్ తీసుకోవాలి. బ్యాక్ అదే మళ్ళీ ఉంటుంది 16 కదా న్యూట్రల్ అయిపోతుంది. కాదు అలా మీరు చూసుకోవాలా. ఇదే ఇప్పుడు అదే చాట్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఈ 7 ఇక్కడ 6 బదులు 5 ఆర్ 11 వచ్చింది అనుకోండి, అది ఫేవరబుల్. 7 కు ఫేవరబుల్ హౌసెస్ ఇది. 7 నుంచి 5 ఏమవుతుంది? 7, 8, 9, 10, 11. ఈ 5th అనేది 11 అవుతుంది. 7 నుంచి ఈ 11 ఏమవుతుంది? 7, 8, 9, 10, 11. 7, 8, 9, 10, 11. 12. 5th హౌస్ అవుతుంది 11. ఇది 11. 5 వచ్చేసి 11 అవుతుంది, ఇది 5th అవుతుంది. అంతే కదండి? అవునవును సార్. అంటే ఏమి? ఇవన్నీ మల్టిప్లయింగ్ హౌసెస్. 1కి 2 ఎక్కువ, 2, 3 అట్లా మల్టిప్లయింగ్ హౌసెస్ చూడండి. ఇవి ఫేవరబుల్ హౌసెస్ పొజిషన్స్ ఫ్రమ్ ఇది. అట్లానే ఇంకొకటి ఇక్కడ 7 వస్తే 6. అంటే ఏమి? ఇక్కడ ఈ సబ్లార్డ్ అనేటువంటి వాడు మనకు ఏం చెప్తున్నాడు? ఇక్కడ 7 అనేటువంటిది మ్యారేజ్ కి సంబంధించిన విషయము. ఇక్కడ 5 కానీ 11 కానీ వచ్చిందంటే సబ్లార్డ్ ఓకే చేస్తాడు. కమిట్మెంట్ లెవెల్లో ఓకే పాస్ అయింది. అప్పుడు ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా అదే రావాలి. 5 or 11, 2, 5 or 7 or 11 ఆర్ ఎనీ ఫేవరబుల్ కస్ప్ ఆర్ ఎనీ ఫేవరబుల్ కస్ప్. అది కామన్ గా ఉంటుంది అక్కడ. 5 or 7 or 11 and any ఇది ఫైనల్ కన్ఫర్మేషన్. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అండి. ఈ డి అనే కాడ నుంచి 5 or 7 or 11 అండ్ ఎనీ లేదా ఆర్ ఎనీ ఫేవరబుల్ హౌసెస్ ఇట్లా ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. మ్యారేజ్ అవుతుంది, వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అదే ఈ 7 కాడ 7 నుండి ఇక్కడ 5, 11 కి బదులు 6 వచ్చిందంటే నెగేషన్ అన్నమాట. మ్యారేజ్ కి నెగేషన్. మ్యారేజ్ కాదు. ఇక్కడ ఏమున్నా కాదు, ఇంకా అవతల ఇక్కడనే బ్రేక్ చేసినాడు వీడు. అలాగే ఇది వచ్చేసి కమిట్మెంట్ లెవెల్లో ఉండాలి అంటారా? కమిట్మెంట్ లెవెల్లో ఉండాలి, ఫైనల్ కన్ఫర్మేషన్ లెవెల్లో కూడా ఉండాలి. ఒకవేళ మిక్స్డ్ గా వస్తాయండి కమిట్మెంట్ లేకుండా ఫైనల్ దాంట్లో ఉంటే వర్కౌట్ కాదు. అంతే కదా సార్? ఫైనల్ కన్ఫర్మేషన్ కమిట్మెంట్ లెవెల్లో లేదు. అవును సార్. ఒకవేళ మిక్స్డ్ గా వస్తే లెవెల్లో ఉండాలి సార్. అట్లా ఫైనల్ దాంట్లో కూడా ఉండాలి. అయితే అవుతుంది అని లెక్క. కమిట్మెంట్ లెవెల్ లేకుండా ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంటే కాదు అని లెక్క. ఇక్కడ నెగేషన్ ఉండకూడదు. మళ్ళా ఇక్కడ నెగేషన్ తో పాటు ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5-11 తో పాటు ఇంకేమైనా నెగేషన్ ఉందనుకోండి. ఇక్కడ 4 ఈ 5-11 ఈడ 5-11 కింద 4 తర్వాత 10, 12 ఇట్లాంటివి ఉంటాయనుకోండి. 6 కూడా ఉన్నా అంటే ఏమి? ఫేవరబుల్ హౌసెస్ ప్లస్ అన్ఫేవరబుల్ హౌసెస్ కదా ఇవి. మ్యారేజ్ అన్ఫేవరబుల్ హౌసెస్ కదండి ఇవి. 4, 6 and 12 ఆల్ దీస్ ఆర్ ఆల్ అన్ఫేవరబుల్ హౌసెస్ ఫర్ మ్యారేజ్. అట్లా ఫేవరబుల్ ప్లస్ అన్ఫేవరబుల్ హౌసెస్ ఉండి ఇక్కడ 5-7-11 ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయంటే మ్యారేజ్ అవుతుంది, కానీ కొంత ప్రతిబంధకాలతో ఆలస్యంగా అవడానికి ఆస్కారం ఉంది
అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. అది ముందు ముందు పాఠాల్లో వస్తుంది. మీరు అలాగే సార్, అలాగే. మీరు సరే సార్. ఏం చేస్తారంటే అంత లోపల ఇంత కూడా నేను ఇది కూడా చెప్పకుండా ఉంటే బాగుండేది. సరే చెప్పేసినాం అనుకోండి, ఇంతవరకే చాలు మీకు ఇప్పుడు ఈ పాఠం. అవును సార్, అవును. ఈ డి అనేది నేను తీసుకోకుండా ఉంటే సరిపోయేది. అంటే ఏమి, ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో ఏదైతే చెప్తాడో దాన్ని కమిట్మెంట్ లెవెల్లో అతను ఇస్తాడా ఇవ్వాలా వద్దా అనేది ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 7 అనేది మ్యారేజ్ కింది. తర్వాత ఇక్కడ ఇవ్వాలా వద్దా అనేది ఎస్ ఆర్ నో అని చెప్పేటువంటి వాడు కమిట్మెంట్ లెవెల్లో సబ్లార్డ్ అనమాట చెప్పేది. దానికోసం ఈ సూత్రాలు ఇవన్నీ, ఈ 1, 3, 5, 11 ఇవన్నీ ఫేవరబుల్ హౌసెస్. ఇంకోటి దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక ఇది ఉంది, దానికి ఏం లేదు, పెద్ద సంగతి కాదు, అది ఈజీ మీకు. ఇది ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ది అరే యాప్ కొట్టలేదు. కదా ఇక్కడ 4, 7, 8, 12 తర్వాత 2, 6, 10. చూడండి సార్, ఇది ఒక్కటి ఉందంటే మీరు అన్ని రాసుకోవచ్చు. దీని కింద 2 రాయండి. 2 రాసి ఇక్కడ 2, 4, 6, 7, 12. అది కాదు, 5, 8, 9, 12 అయినాక 1, 3, 7, 7. ఫోర్ కొట్టాం కదా, ఎక్కడ వచ్చినాయి కదా. ఇవి ఇలాగే మీరు సీరియల్ రాసుకోండి ఇట్లా. ఇంకా అవే టేబుల్ అయిపోతుంది. ఫేవరబుల్ హౌసెస్ అవి, అన్ఫేవరబుల్ హౌసెస్ అవి, న్యూట్రల్ అవి అనేది. ఇప్పుడు 1, 2, 3, 4 ఇక్కడ 4, 5, 7 అట్లా ఇంకా కింద పోయే కొద్ది. అట్లనే ఇక్కడ పక్కన మళ్ళీ మీరు ఏం చేస్తారు, 3 పక్కన 5, ఇక్కడ 3, 4, 5, 6, 6 తర్వాత 7 అట్లా సీరియల్ కండి. సీరియల్ గా అట్లా టేబుల్ తయారు చేసుకుంటే అయిపోతుంది. సీరియల్ అర్థమైంది సార్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, అర్థమైంది సార్ అట్లా 12 వరకు వస్తాయి అవి. మళ్ళా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 మళ్ళా 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 అట్లా 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12 లాస్ట్ కాలం ఇది 11, 12 మళ్ళా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లానే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అయినాక 1, 2, 3 అలాగే మళ్ళా 7, 8, 9 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 అట్లా
8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 అట్లా సీరియల్ గా రాసుకోవచ్చు. మీరు టేబుల్ తయారు చేసుకుంటే అయిపోయి ఇది. లేదంటే నేను పంపిస్తాను మీకు తయారు చేసి, కొంచెం టైం ఇస్తే నేను పంపిస్తా. అట్లయినా సరే మీరు చేసుకుంటామన్నా అర్థమైంది లేండి సార్, మీకు అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఇది అంటే ఏమి అవకాశం ఉంటే పంపించండి సార్ ఒకటి దయచేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి చెప్పు, ఫిఫ్త్ చెప్పు, 4, 5 ఇక్కడ 5 ఉంది, ఇది 5th హౌస్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫేవరబుల్ హౌసెస్? 5, 7, 9, 1, 3. 5, 7, 9, 1, 3 కదా. 8, 11, 8, 11, 11, 12, 12, 4, 4, 6, 10, 2, 6, 10, 2. ఇప్పుడు చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5th హౌస్. అంటే చైల్డ్ బర్త్ గురించి మీరు పరిశీలిస్తున్నారు అనుకోండి. మీరు దాంట్లో చూపించిన ఇప్పుడు ఈ 5th అనేటువంటిది చైల్డ్ బర్త్ ను చెప్తుంది కదా. ఇప్పుడు ఫేవరబుల్ హౌసెస్ ఇవన్నీ ఈ 5, 7, 9, 1, 3 అనేటివి ఫేవరబుల్ హౌసెస్. ఇవి అన్ఫేవరబుల్ హౌసెస్. ఇవి 8, 11, 12, 4 అనేటివి. ఇవి 6, 2 ఇవి న్యూట్రల్ హౌసెస్. అంటే ఇవి పెద్ద హాని చేయవు, పెద్ద మేలు చేసేది లేదు, కీడు చేసేది లేదు, న్యూట్రల్. అది ఇవి కస్బులుగా దీనిలో ఏమంటారు, మామూలుగా హౌసెస్ అంటాం చూడు సార్. ఈ టేబుల్ రెడీమేడ్ టేబుల్ మీ టేబుల్ మీద ఉందంటే ఊకే ఇట్లా ఈజీ చూసి చెప్పచ్చు, విచ్ ఆర్ ద ఫేవరబుల్ హౌసెస్ ఫర్ మ్యారేజ్ అంటే మీరు ఎంబడే కనుక్కుంటారు. చైల్డ్ బర్త్కి ఏమంటే ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటరు మీరు సెకండ్ హౌస్, ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే సెకండ్ హౌస్ కు ఫేవరబుల్ హౌస్ వచ్చేమి 2, 4, 6, 10, 12. అలాగే దీంట్లో ఏమైతే 5, 8, 9, 1 ఇవి అన్ఫేవరబుల్. ఇవి 3, 7, 11 న్యూట్రల్. అట్లా మ్యాటర్ని బట్టి ఫైనాన్షియల్ మ్యాటర్కు. తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ హౌస్ 4, 9, 11 అట్లా గ్రూపింగ్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 7th హౌస్ కు ఇక్కడ చూడండి, ఏ అనేటువంటి సిగ్నిఫై చేస్తా ఉంది ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో. 511 ఉంది. 511 ఉన్నప్పుడు మ్యారేజ్ కి అడ్డు చెప్పలేదు, ఓకే అనింది. అదే ఇక్కడ 6 ఉంటే కనుక అడ్డు చెప్తుంది, అంటే కాదనమాట. అదే రకంగా ఇక్కడ 9 ఉంది అనుకోండి, 9 ఇది హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ 4 ఉంది అనుకోండి, ఇది ఓకే. 9 నుండి 9 హైయర్ ఎడ్యుకేషన్, దానికి 411 కనపడినాయంటే కనుక కమిట్మెంట్ లెవెల్లో ఓకే, ఎడ్యుకేషన్ వస్తుంది, హైయర్ లెవెల్ ఎడ్యుకేషన్. అట్లా లేకుండా ఈ 411 ప్లేస్ లో 8 ఉంది అనుకోండి, ఇబ్బంది పెడుతుంది. 8 ఈ 8 ఫేవరబుల్ హౌసెస్ మళ్ళా వేరేటి ఉన్నాయంటే కొన్ని అడ్డంకులు వచ్చి మళ్ళా తర్వాత అతి కష్టం మీద ఏదో పాస్ అవుతాడు బొటాబొటిగా. అట్లా అవన్నీ ఫర్దర్ వస్తాయి ఇంకా ఆ డెవలప్మెంట్స్ అన్ని. మీకు ఏవి ఫేవరబుల్ ఏవి అన్ఫేవరబుల్ అనేటువంటిది ముందు తెలుసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్ స్టార్ట్ మనం చేస్తాం కదా నెక్స్ట్ రాబోయే దినాలలో, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దీస్ ఆర్ ఓన్లీ ఫండమెంటల్స్ మాత్రమే ఇవి. అంటే వాట్ ఈజ్ వాట్ అంటే ఇది స్టార్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ అంటాము, సబ్ లెవెల్లో కమిట్మెంట్, సబ్ లెవెల్ ఫైనల్ కన్ఫర్మేషన్. అంటే ఏమి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి హౌస్ ఇక్కడ కొన్ని హౌసెస్ చెప్తుంది, దానికి కమిట్మెంట్ ఇవ్వాలనా వద్దా అని చెప్పేటువంటి వాడు కమిట్మెంట్. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇంకా ఈయన తుది నిర్ణయం అత్తందే. ఇక్కడ వద్దన్నాడు అనుకో, ఇక్కడ కనుక ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఫేవరబుల్ ప్లస్ అన్ఫేవరబుల్ ఉన్నా కూడా కాదు, కొంచెం ఇబ్బంది పడతాడు. ఇబ్బంది
అది తర్వాత వస్తాయి మీకు నెక్స్ట్ లెసన్స్ లో చెప్దాం దాని గురించి. ఇప్పటికి ప్రస్తుతానికి ఇదొక్కటి చాలు. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే అర్థమవుతుంది మీకు. ఇక్కడ 6 ఉందనుకోండి, ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 6 అనేది ఏమిటి సార్? డిసీజ్ కదా. తర్వాత ఇక్కడ డి ఉంది అనుకోండి, అలా అది రాసుకుంటే కష్టం వాళ్ళు. ఇక్కడ 6 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి ఇక్కడ కమిట్మెంట్ లో 8 ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఫేవరబుల్ హౌస్ ఏమైంది? ఫేవరబుల్ హౌసెస్ 6 కు ఫేవరబుల్ హౌసెస్ ఏంటి సార్? 1, 3, 5, 9, 11 కదా ఫేవరబుల్ హౌసెస్. 6 నుంచే లెక్కండి. 8 అనేది ఏమైతుంది? ఫేవరబుల్ హౌస్ అవుతుంది. ఈ 6 కు ఫేవరబుల్ హౌస్ అది. 6 అనేటువంటి దానికి ఫేవరబుల్ హౌసే. కానీ అంటే ఏమి? 6 రోగానికేమో ఫేవరబుల్ హౌస్ అంటే ఏమి? వృద్ధి చేస్తుంది, రోగాన్ని ఎక్కువ చేస్తుంది. అక్కడ 6 అనేది ఫేవరబుల్ హౌసే. కానీ మనం ఏ విషయాన్ని చర్చిస్తున్నాము అనే దాన్ని బట్టి మనము వానికి ఫలితం చెప్పాలి వచ్చిన వానికి. ఈ 6 అనేటువంటిది ఫేవరబుల్ హౌస్ కదా, 8 సార్ చెప్పినాడు అని చెప్పేసి ఫేవరబుల్ హౌస్ ఇది, బాగుంది పో, అయితే పో, నయమైతే పో అని చెప్పకూడదు. ఎందుకు? 6 అనేటువంటిది రోగం, 8 అనేటువంటిది సీరియస్ డిసీజ్ యాజ్ వెల్ యాజ్ సర్జరీ. 8 ఇండికేట్స్ సర్జరీ. 8వ భావము సర్జరీ. మీరు కేపీలో కూడా నేర్చుకుంటారు 6, 8, 12. 6 అనేది డిసీజ్, 8 అనేది డేంజర్, తర్వాత 12 అనేది హాస్పిటలైజేషన్. అలాగే దీంట్లో కూడా అంతే. 6 అనేటువంటిది డిసీజ్, 8 అనేటువంటిది వృద్ధి. అంటే దీనికి ఫేవరబుల్ హౌస్ ఇది. అయితే ఆ రోగం అనేది వృద్ధి చెందుతుంది, ఎక్కువయ్యి ఆపరేషన్ లెవెల్ కూడా పోతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో అది మంచిది కాదు. అంటే ఏమి? ఇక్కడ సబ్లాడ్ అనేటువంటి వాడు ఫేవరబుల్ హౌస్ లో ఉన్నా కూడా అది మనకు మంచిది కాదు. మనం ఆలోచన చేయాలి, విచక్షణాగ్రహంతో జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇచ్చేటప్పుడు. మళ్ళీ 6కి ఇక్కడ కనుక 5, 11, 1 ఉందనుకో, ఇప్పుడు ఓకే, ఇది క్యూర్ అవుతుంది. క్యూర్కు ఇది 6, 5, 11, 1 ఇవి క్యూర్కు. 1, 5, 11 అనేటివి క్యూర్ చేస్తాయి, రోగాన్ని నయం చేస్తాయి. అంటే 6 అనేటువంటిది 8, 6, 7, 8, 3 అంటే 3, 6 నుంచి 6, 7, 8 అంటే మల్టిపుల్ హౌస్ అన్నమాట. అది ఫేవరబుల్ హౌస్ అయినప్పటికీ రోగము వృద్ధి చేస్తుంది. అంటే పేషెంట్కు ఎక్కుతుంది, రోగం తగ్గాలంటే 5, 11 కానీ 1 కానీ ఉండాలి. 1, 5, 11లో ఉండాలి, అప్పుడే తగ్గుతుంది. అట్లా కొంచెం మనం కామన్ సెన్స్ తో కూడా జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. తర్వాత ఇక్కడ ఏమిటంటే ఈ హెల్త్ అనేటువంటిది 6, 8 ఉందంటే రోజుకు క్షీణిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే 6 అనేటువంటిది 8 కనపడిందంటే 8 అనేటువంటిది ఇంకా ఎచ్చుతుంది. రోగం ఎక్కింది అంటే వాని ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పాలి. ఆడ ఫేవరబుల్ అవుతుంది కదా, బాగుంది పో అని చెప్పడానికి లేదు. మనం ఫేవరబుల్ అంటే గంతులేయకూడదు, చూడాలి సిచ్యువేషన్ ఏమి, ఏ సబ్జెక్టు అడుగుతున్నారు అది. ఆ రకంగా కొంచెం మనము ఆలోచించేసి చెప్పాల్సి వస్తుంది. మీరు ఈ టేబుల్స్ ఇవి తర్వాత కీ టు లెర్న్ అనేటువంటి పుస్తకంలో అవి ఉన్నాయి, అవన్నీ మీరు రాసుకోండి. నెక్స్ట్ లెసన్ మళ్ళా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి, లేదా నాతో మాట్లాడండి డైరెక్ట్గా ఎప్పుడైనా సరే. నేను ఒక్కరు అడిగినా చెప్తాను, అట్లేం లేదు. మీరు అందరు కావాలని ఏం లేదు మనకు. ఓకే సార్, నమస్కారం సార్. ఓకే సార్, ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజుకు అది రాసుకోండి, నేను పంపిస్తాను కావాలంటే నిదానంగా. రేపు చూస్తాను వీలైనంత జిరాక్స్ చేయడం మేలేమో. జిరాక్స్ అయితే తొందరగా అవుతాయి. మీకు అగుపడతాయా జిరాక్స్ చేసి పంపిస్తే?
ఇమేజ్ పెడితే సరిపోతుంది సార్. ఆ. ఇంకొకటి ఏమిటంటే కొంచెము సార్ ఎవరు ఆల్రెడీ బుక్ పెట్టారండి గ్రూప్ లో. బుక్ సార్ పేజెస్ ఉన్నాయి చూడండి మీరు, అవి ఉన్నాయి కదా సార్, పేజెస్ అంటున్నారు సార్. పీడిఎఫ్ లో ఉన్నాయి, మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి. పీడిఎఫ్ లో ఎతకండి దొరుకుతాయి, గూగుల్లో పెడితే వస్తుందంట చూడు. ఓకే సార్, ఓకే. కీ టు లెర్న్ అనేటువంటి పుస్తకము గూగుల్లో దొరుకుతుంది. ఆల్రెడీ గ్రూప్ లో ఎవరో పెట్టారండి, అటాచ్మెంట్ పెట్టేశారు ఆల్రెడీ మన గ్రూప్. మీకు కావాలి రవికుమార్. సార్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సార్. నమస్తే సార్, నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సార్. రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆ రకంగా కొంచెం ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. కొంచెం Thank you. కాలేదనుకోండి, కాకుంటే నాకు చెప్పండి, నేను పంపిస్తాను. ఎట్లా 2 రోజులు కానీ తిప్పలు పడి చేస్తా, టైప్ చేసి పంపిస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. Thank you. నమస్తే.